హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. నకిలీ మద్యం తయారీలో ఆయన హస్తం ఉందని చెప్పి రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు అనే వ్యక్తి పోలీసుల ముందు వాగ్మూలం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన జోగి రమేష్తో చేసినటువంటి వాట్సాప్ చాట్ కూడా బయటకు లీక్ అయింది. అయితే జోగి రమేష్ ఏమంటారంటే, నాకు అసలు సంబంధమే లేదు, నేను ఆ జనార్దన్ రావు అనే వ్యక్తితో కలిసి కల్తీ మద్యం నేను తయారు చేయలేదు, నాకు ప్రభుత్వం పైన, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలని, లేకుంటే కూటమి ప్రభుత్వాన్ని జనాల్లోకి చెడ్డగా చూపించాలనే ప్రయత్నం నేను ఎక్కడా చేయలేదు, అసలు నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ రోజున ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నకిలీ మద్యం తయారీలో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన సత్య ప్రమాణం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇది. ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నా భార్య బిడ్డల సమేతంగా నిండు మనసుతో పవిత్ర హృదయంతో అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇలా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్య ప్రమాణం చేశారు. నాకు ఈ నకిలీ మద్యం కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు, ఈ జనార్దన్ రావు అనే వ్యక్తికి ఎక్కడ కూడా నేను ప్రభుత్వాన్ని అబాస్పాల్ చేయాలని చెప్పేసి నేను చెప్పలేదు, ఇదంతా ఒక తప్పుడు ఆరోపణలు, నన్ను కావాలని టార్గెట్ చేసుకొని చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ఆయన విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ సత్య ప్రమాణం చేస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ జోగి రమేష్ చేసినటువంటి సత్య ప్రమాణం తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ను ఉద్దేశించి జోగి రమేష్ తాను తప్పు చేయలేదని చెప్పేసి ఆయన సత్య ప్రమాణం చేశారు, మీరెప్పుడు చేస్తారంటూ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది? ఎందుకంటే ఆయన నా తప్పు లేదు, నా ఇన్వాల్వ్మెంటే లేదు, ఆ జనార్దన్ రావుతో కావాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ చెప్పించారు, అందుకే నేను సత్య ప్రమాణం చేశాను, నా కుటుంబ సభ్యులతో కలిసి నేను నా నిజాయితీ నిరూపించుకున్నాను, ఇప్పుడు మీరు ఎప్పుడు సత్య ప్రమాణం చేస్తారు? నన్ను కావాలని ఇరికించారు, మీరు దమ్ముంటే రండి, ఇదే విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలోకి వచ్చి మీరు కూడా నాలాగా సత్య ప్రమాణం చేయండి అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నాడు. దీనికి టీడీపీ నుంచి మరి రిప్లై అయితే రాలేదు, వస్తుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే టాపిక్, అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లోనూ ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.